మనం ఎన్నో ప్రేమ కథలు చూసుంటాం. వాటిల్లో ఇది కూడా ఒకటి అనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. చరిత్ర సైతం తన పుస్తకంలోని పేజీలని ఈ కథ కోసమే ఖాళీగా ఉంచిందేమో. ఐ లవ్ యూ. రే, ఏమైందిరా నీకు? ఐ లవ్ యూ చెప్పడానికి రే రే ఆకి, ఏమైందిరా నీకు? అచ్చా, ఐ లవ్ యూ చెప్పడానికి కూడా ఎందుకురా ఇంత తంట? ఎస్, ఐడియా. ఐ లవ్ యూ వెన్నెల. ఛీ, ఐ లవ్ యూ. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరనుకుంటున్నారా? రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాసు పార్వతి. వీళ్ళకేమాత్రం తీసిపోని మరో ప్రేమ జంట ఆకాష్ వెన్నెల. ఆకాశంలో వెన్నెల ఎంత అందంగా ఉంటుందో ఆకాష్ పక్కన ఈ వెన్నెల కూడా అంతే అందంగా కనబడుతుంది. అంత అందమైన వెన్నెల ముఖంలో చిరునవ్వే కరువైంది. ఎందుకు? ఆకాష్ దూరమయ్యాడు. వరుణుని సాక్షిగా కలిసి జీవిద్దామనుకున్నారు. అతనితో ఆమె వేసిన ప్రతి అడుగు 7 అడుగుల కోసం కాదు, 7 జన్మల కోసం. ఒకరికొకరు తోడుగా ఉందామనుకున్నారు. కానీ ఒకరిని వదిలి ఒకరు దూరం అయ్యారు. ఆకాష్, ఐ లవ్ యూ ఆకాష్, ఐ లవ్ యూ. వెన్నెల ఇప్పటికీ నమ్మలేకపోతుంది తాను దూరం అయ్యాడని. గుడి గంటల గుర్తుగా తిరిగొస్తాడని ఎక్కడో చిన్న ఆశ. అదే ఆశతో అతను మిగిల్చిన జ్ఞాపకాలతో ఎదురుచూస్తుంది జీవశ్చవమై. చరిత్రకెక్కిన ప్రేమ కథలన్నీ కూడా విషాదాంతాలే. ఈ ప్రేమ కథ అయినా సుఖాంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆకాశంలో నీలిమేఘం నుండి జాలువారే వర్షపు ప్రాయమా,
అందనంత దూరం నుండి వచ్చి కంటికి కనిపించి నన్ను మరో చరిత్రలోకి తీసుకుపోయి నే మరువలేని ఊసులెన్నో నేర్పి ఇప్పుడు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయిన ఓ ప్రియనేస్తమా, ఎందుకిలా చేశావు? నిన్ను మరవలేని నేను ఏ రోజైతే చూశాను నిన్ను